అంటే చాలా మందిని చనిపోయిన వాళ్ళు ఆత్మలు వచ్చి పీడిస్తాయంటారు కదా. చనిపోయిన వాళ్ళ ఆత్మ ఇప్పుడు ఈ మంచి క్వశ్చన్స్ ఇస్తున్నారు. Hmm. చనిపోయిన కాదు, బతికి ఉండే వాళ్ళ ఆత్మ పీడ కూడా చూపిస్తారు. Hmm. బతికి ఉంటే వాళ్ళ మనిషిల ఆత్మ, మనిషి చనిపోతే వాళ్ళ ఆత్మ వచ్చి పీడేస్తే ఓకే రైట్. నేను నార్మల్గా ఇట్లా ఒక దగ్గర ఇట్లా కూర్చున్నాను. ఇక ఆంధ్రాలో ఉన్నాను, ప్రకాశం డిస్ట్రిక్ట్లో మన ఆశ్రమం అక్కడ ఉంది. అక్కడ ఒక లేడీస్, ఓ మంచి గురుగారు కాళికామాత పసుకులు, అత్త వచ్చింది, కొడుకు వచ్చింది. ఇక అత్త ఏంటంటే అత్త యాటిట్యూడ్, అత్త యాటిట్యూడ్ ఏంటంటే కోడలికి డామినేట్ చేయడం, దవాయించడం. కోడలికి 2-3 సార్లు దవాయించడంగా కోడలు ఏంటంటే మంచి నగలు ఇంత వేసుకుంది. ఏంటి కోడలు ఇంత నగలు వేసుకుంది, అత్త ఇట్లా డామినేషన్ చేస్తారు. మళ్ళీ కోడలు 2 నిమిషాలు నేను బెల్లమతలి పచ్చమతలి డాన్స్ చేస్తుంది. ఓకే రైట్, ఆమె స్టార్ట్ అయింది. ఇట్లా ఒక్క దగ్గర కాదు, ఇవన్నీ ఏంటంటే ఇది ఏంది అని నాకు ఒకళ్ళు అడుగుతారు, మన శిష్యులే, ఇది ఏంది గురుగారు నిజంగా ఇలా వీళ్ళకి అమ్మవాళ్ళు వస్తున్నారు? అమ్మవారు అది ఎవరికి రాదండి, అది చాలా చెడు మాట, చాలా రాంగ్. వీళ్ళకి వస్తే ఏదో శక్తి ఇస్తే, బట్ అమ్మవారు అయితే కాదు. కాళికా మాత నిలబడాలంటే ఆమె శివుని పైన నిలబడుతుంది, ఆమె భూమి పైన నిలబడదు. అటువంటిది ఆమె మనిషి లోపల రావాలంటే మనిషి బ్లాస్ట్ అయిపోవాలి. ఏ క్షణం అయితే కాళికా మాత వెళ్ళదా, వీళ్ళు పొద్దుంచి సాయంత్రం వరకు 1000 రకాల బూతులు తిడతారు, 1000 రకాలైన పిచ్చి ఆలోచనలు, 1000 రకాలైన పిచ్చి కర్మలు కూడా చేస్తారు. అలా ఉన్నది అంత అశుద్ధమైన దేహంలో ఏ దైవిక శక్తి అనేది రాదు. నరసింహస్వామి రాదు, గణపతి రాదు, ఆంజనేయ స్వామి రాదు, భైరవనాథుడు రాదు, ఎవ్వరు రాదు. ఇవన్నీ ఏంటంటే సరౌండింగ్ లో మనిషిల ఆత్మలో 2 రకాలైన ఆత్మలు, మన ఇంగ్లీష్ లో స్ట్రాంగ్ సోల్, వీక్ సోల్. స్ట్రాంగ్ సోల్లో ఇవన్నీ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండవు, ఈ విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉండవు. వీక్ గా ఉంటారు సోల్స్ అనుకోండి, వాటి లోపల ఎటువంటి విఎఫ్ఎక్స్ అనేది తొందరగా అట్రాక్ట్ అవుతుంది, యాక్టివేట్ అవుతుంది. అయితే వీక్ గా ఇప్పుడు చంద్రముఖి సినిమాలో మంచిగా చూపించినాను, సేమ్ టు సేమ్ వీళ్ళు ఏదైతే చూస్తారు వాళ్ళు ఆ భావంలో వెళ్ళిపోయి అదే వాళ్ళు అనుకొని దానిని వాళ్ళు ఎంత అనుకుంటారంటే వాళ్ళు అనేది కూడా మర్చిపోతారు. వాళ్ళని కూడా మర్చిపోయి అదే వాళ్ళు అనుకుని అందులోనే వాళ్ళు ఉండిపోరు. ఇప్పుడు మనిషి చనిపోయినాడు, ఏదో సరౌండింగ్ చనిపోయిన వ్యక్తులలో కొన్ని వ్యక్తుల ఆత్మలు తిరుగుతున్నాయి. అది మీ కరవడం నాకు కరవడం, బికాస్ దే ఆర్ ది స్ట్రాంగ్ సోల్స్. కానీ వాళ్ళు అటువంటి వాళ్ళని వెతుకుతేవి వీక్ గా ఉన్న సోల్స్. అది ఎప్పుడైతే వీళ్ళు ఇన్యాక్టివ్గా అవుతారు, అంటే ఎప్పుడైతే వీళ్ళు ఏదైనా దానికి రియాక్షన్ అనేది ఎప్పుడైతే వీళ్ళలో పుడుతుంది, ఆ టైంకి ఆ సోల్స్ వీళ్ళపై అటాక్ చేసేసి వీళ్ళ బాడీతో రియాక్షన్ చేయడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళు ఎప్పుడైతే రియాక్షన్ కి రెడీ అవుతారో ఆ టైంకి ఆ సోల్స్ యూజ్ చేసుకుంటారు వీళ్ళు. అంటే అది ఒక ప్రేతాత్మ కింద, అది ఏ ఆత్మ అయినా ఉండొచ్చు. అది అంటే దీన్ని వదిలించాలంటే, వాళ్ళ బాడీలోంచి బయటికి పంపించాలంటే చాలా మంది రకరకాల సాంప్రదాయాల్లో కొంతమంది దర్గాలకు వాళ్ళు కూడా వెళ్ళి కొట్టించి ఇవన్నీ చేస్తుంటారు కదా. అలా మనం మీరెవరు చేయలేరండి, వాళ్ళని వదిలించలేరా? దే ఆర్ నాట్ రెడీ. నా దగ్గర ఉల్టా మనుషులు వచ్చేసి, నా దగ్గర మొన్న వచ్చేసి నా భార్యకి చంపడు ఇన్ని రోజులు వచ్చింది, ఇప్పుడు వస్తలేవు అని భర్త ఆటో నడిపిస్తాడు చెప్తాడు. అప్పుడు వచ్చినప్పుడు బాగానే ఉండే, ఇప్పుడు వస్తలేదు, ఏమని చేయండి. ఉల్టా అలా అడుగుతున్నాను, తీయమని అడుగుతలే, వస్తలేదంటే బాధపడుతున్నాను. అమ్మవారి మీదకి రావట్లేదు అని అడుగుతున్నా. అమ్మవారు వస్తలేదు, పూనకం అంటారు, పూనకం వస్తలేదు గురుగారు ఏం చేద్దామంటారు. అంటే నేను ఇక ఏం చెప్పాలి, పూనకం అంటే ఏంది బాబు, నువ్వు ఎందుకు చెప్పేది ఏంది బాబు, ఇవన్నీ దీని రహస్యాలు ఏంది, అసలు కల్చర్ ఏంది, ఇదంతా మన సాధారణ సంస్కృతులు ఇవన్నీ ఎక్కడున్నాయి? ఏదైతే సంథింగ్ ఏదైతే ఇది ఒక ట్రైబల్ కల్చర్ లాగా, ఒక దీనికి అనుకున్న ఒక ట్రైబల్ ఏదో డిఫరెంట్ గా యాడ్ అయ్యి సనాతన ధర్మానికి ఖరాబ్ చేస్తుంది ఇది. కానీ దిస్ ఇస్ నాట్ ఎ సనాతన ధర్మ. ఈ డూప్లికేట్ గా తయారైన వాళ్ళు దేవతలు, మేమే దేవతలు చెప్పేవారు, మేమే అమ్మవారు. నువ్వు అమ్మవారు నాకు చెప్తారు, నువ్వు ఒక్కనే అమ్మవారు కాదు అమ్మా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్త్రీ అమ్మవారు, నువ్వు అమ్మవారు కాదని నేను చెప్తలేదు. వాళ్ళ ఈగోల్లో వచ్చేసి ఇక్కడ ఇంకోటి ఫ్యామిలీ వాళ్ళ లోకి ఇసుకో బోత్, అరే మా కొడుకే ఉన్నాడు, అరే ఇవన్నీ ఎట్టాడు, అలా కాదు గురుగారు, మా అమ్మలో అమ్మవారు వస్తుంది, ఆదిశక్తి వస్తుంది. ఓ అంటే వాళ్ళు ఈగో మ్యాటర్, వాళ్ళొక థింకింగ్, వాళ్ళొక సైకాలజీ. మనం సాధు సంత్ రియల్ ధర్మ जो लाना चाहते हैं, రియల్ ధర్మానికి తీసుకొచ్చే వాళ్ళు, మన ఒక సైకాలజీ వేరా, వాళ్ళ ఒక సైకాలజీ వేరా. మేము ఎలా చెప్పాలి వాళ్ళకి, అది ఆ ఒక కండిషన్స్.
ఇప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళు నువ్వు ఏం చేస్తారు, ఓకే నేను చెప్పేసి గమ్మున ఉండాల్సి వస్తే అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. కాకపోతే ఎడ్యుకేటెడ్ కల్చర్, ఎడ్యుకేటెడ్ సొసైటీ వస్తుంది కాబట్టి రాబోయే ప్రపంచంలో ఉన్న వాళ్ళు కనీసం వాళ్ళను నిజమైన సత్యానికి చిన్నపిల్లలు ఇప్పటి నుంచి తెలుసుకొని నిజమైన దైవిక శక్తిని జాగ్రత్త చేసుకోవాలి, నిజమైన కొన్ని శక్తిని జాగ్రత్త చేసుకోవాలి, ఇంకా నిజమైన ఆధ్యాత్మికంగా జీవితం దింపాలి. ఈ ఫేక్ శక్తులు, ఈ ఫేక్ మాతాజీలు, వాళ్ళ మాతాజీలు, చిన్న మాతాజీ పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టుకున్నారండి వాళ్ళు ఇట్లా చేసి నేను చెప్తాను ఆదిశక్తి అమ్మవారు ఏదైనా చెప్పాలంటే ఆమె డైరెక్ట్ ఆమె వస్తుంది, నీ త్రూ ఎందుకు వస్తుంది, ఆమెకి ఏమైనా ఏజెంట్ కావాలా? మీకు డైరెక్ట్ అడుగుతా, అమ్మవారికి ఏమైనా ఏజెంట్ కావాలా? ఏజెంట్ అవసరం ఉందా? అమ్మవారికి ఏజెంట్ అవసరం లేదు. అమ్మవారికి నీతో పని చేయాలని నీ కళ్ళ వచ్చి చెప్తుంది. కానీ ఒక వచ్చేసి నీలాంటి ఒక 10 మంది ఏజెంట్స్ అవసరం లేదా? వీళ్ళకి ఏంటంటే పని పాటలు కావచ్చు, చేత ఏమైతే లేదు, ఉన్నమాట పని పాట చేస్తే చేతలు కావు. వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ నోట్లో వచ్చింది ఏది చెప్పినా అదే ధర్మం, ఏది చెప్పినా ఎంత రాంగ్ చెప్పినా ఎంత రైట్ చెప్పినా అదే ధర్మం అని వాళ్ళకి భావం వచ్చేస్తుంది, నలుగురికి భావాలు వచ్చేసాయి, వాళ్ళకి ఫాలో చేసే ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళకి నమ్మే వాళ్ళు ఉన్నారు, అన్ని ఉన్నాయి. అన్ని ఇంకా మేమేం చేస్తాం సాధు, మేము యాక్చువల్గా మేము దేనిని మా దాంట్లో అయితే మేము దేనిని నింద చేయొద్దు. కాకపోతే ఇది మన ఒక వికృతి, ఇది ఒక మన నెగిటివ్ అనేది మన సొసైటీలో సనాతన సంస్కృతికి రక్షించడామని నాలో ఒక సంకల్పం వచ్చేసి ఈ మాట మాట్లాడుతున్నాను. కాకపోతే మనం ఇప్పుడు కుండలి గురించి మాట్లాడితే ఇవన్నీ ఈ కుండలి శక్తి వీడి ఇక్కడ వరకు కూడా ఎఫెక్ట్ ఇస్తుంది, ఎంతో లోతు నిజమైన జ్ఞానం వరకు ఎఫెక్ట్ ఇస్తుంది. దానికోసం నేను మాట్లాడుతున్నాను. లేకపోతే యాక్చువల్గా నాకేం మాట్లాడే అవసరాలు కూడా లేదు, ఎందుకంటే మేము సాధువు ధర్మం ఏంది ఎవరిని విమర్శించొద్దు ఎవరిని. కాకపోతే ఇది సొసైటీలో జరుగుతుంది కాబట్టి अधर्म को भी हम देख नहीं सकते, अधर्म को देखना, अधर्म को करने से ज्यादा उसका ये है. ఆయన అయితే అధర్మం చేస్తున్నావు, నువ్వేంది నీకు తెలుసుకొని నువ్వు చెప్తలేవట్టే. అందుకోసం నేను చెప్తాను, హిందూ ధర్మానికి 2 రూపాలు అయిపోయింది. నిజమైన హిందూ ధర్మం సనాతన సంస్కృతి వేరే, ఈ డూప్లికేట్ హిందూ ధర్మాన్ని ఇది పెరిగిపోతుండే డే బై డే, ఇది ఒక పుండులాగా పెరిగిపోతుండే. దీని నుంచి మన ధర్మాన్ని కాపాడడం, దీని గురించి మాట్లాడడం ఒక చాలా చాలా ఇంపార్టెంట్ మనం అందరం.